హాయ్ అండి అందరికీ. నేను లాస్ట్ వీడియోలో మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అని అన్నాను కదండి. ఒక సిస్టర్ అయితే పొటాటోతో చిప్స్ చేయండి సిస్టర్ అని కామెంట్ చేశారు. తను అలా కామెంట్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియోలో అయితే ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఇంకేమైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి ఇలానే నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సింపుల్గా ఎక్కువ ఐటమ్స్తో కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే చిప్స్ తయారైపోతుంది. వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు పొటాటోని ఇలా లాస్ట్లో కొంచెం ఉంటుంది కదండి, ఇది అనేది పక్కన పడేయండి. దీంతో అయితే రాదు, ఇంకా దీంతో వస్తుంది కదండి. మనం ట్రై చేసామంటే ఇంకా మన చేతులు అనేవి కట్ అయిపోతాయి. నేను చిప్స్ కోసమని 4 తీసుకున్నాను. నాకు 2 ఎక్కువ అయిపోయండి. నేను 2తో మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ పొటాటో చిప్స్ని ఈ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చిప్స్ని ఈ వాటర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్న చిప్స్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ చిప్స్ అనేది అందులో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే చాలా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చిప్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, వేసిన వెంటనే ఆయిల్లో నుంచి చిప్స్ అనేవి పైకి తేలిపోతున్నాయి. ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిప్స్ని ఒకసారి కలుపుకుందామండి. చిప్స్ అయితే ఏగిపోయి తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే. ఇంకా ఫైనల్గా అయితే చిప్స్ రెడీ అయిపోయింది. సాంబార్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు ట్రై చేసేటప్పుడు తప్పకుండా ఏదైనా చేయండి. ఎక్కువ ఖర్చుతో కాకుండా చాలా సింపుల్గా 2 పొటాటోస్, కొంచెం ఆయిల్, సాల్ట్ ఉంటే సరిపోతుంది. ఇంక ఇందులో అయితే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయక్కర్లేదు. నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సూపర్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.